ఇదేమన్నా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ జేబుల నుంచి పైసలు ఖర్చు పెట్టి కడితే అదొక విధం. ఏం బ్రదర్, వాళ్ళు మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి, స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లాంగ్ జెస్టేషన్ పవర్ ప్రాజెక్ట్స్, పవర్ కానీ ఇరిగేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లో కాస్ట్ ఇంట్రెస్ట్ పై లోన్స్ తీసుకొస్తారు. వీళ్ళు హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంపై శాశ్వతంగా ఫైనాన్షియల్ బర్డన్ నెట్టేసింది. మనల్ని అప్పుల్లో ముంచి ఒక నాసిరకం ప్రాజెక్టు కట్టి ఇప్పుడు అది పూర్తిగా నిరుపయోగంగా అయిపోతే మొత్తుకొని ఏదో తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసి ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా ఆర్థిక బర్డన్ పెట్టినంటే, తుమ్మడి ఎత్తి దగ్గర ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఆ ఒకటే లిఫ్ట్తో ఎల్లంపల్లి నిండేది. సంవత్సరానికి ఆ ప్రాజెక్ట్ డిజైన్ మేరకు కరెంటు బిల్లు తుమ్మడిటి ప్రాజెక్టుపై పూర్తిగా అన్ని పంపులు ఉపయోగిస్తే 1000 కోట్ల సంవత్సరానికి కరెంటు బిల్ అయ్యేది. మేడిగడ్డకి షిఫ్ట్ చేసి అది పూర్తయిన తర్వాత అన్ని పంపులు ఆపరేట్ చేస్తే సంవత్సరానికి కేవలం విద్యుత్ బిల్లే 10,000 కోట్లు కానున్నది. అది కాకుండా వీళ్ళు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఇప్పటికే సంవత్సరానికి లోన్ అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్ సంవత్సరానికి 15,000 కోట్లు అవుతుంది. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి సంవత్సరానికి లోన్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ విల్ బి 25,000 crores, 25,000 కోట్లు. అంటే మీరు కట్టి మీ హయాంలో కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుకి తెలంగాణ ప్రజానీకం, ఈ 4 కోట్ల ప్రజానీకం సంవత్సరానికి లోన్ రీపేమెంటు ఇంట్రెస్ట్ మీద, లోన్ రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ బర్డన్ మీద 25,000 కోట్లు, సంవత్సరానికి విద్యుత్ బిల్లులు 10,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. మరి ఈ విధంగా తెలంగాణ ప్రజానీకంపై, తెలంగాణ రైతాంగంపై తీవ్ర ఆర్థిక భారం మోపి కట్టిన ప్రాజెక్ట్ కూడా నాసిరకం ప్రాజెక్ట్ కట్టి చాలా స్పష్టంగా ప్లానింగ్లో లోపం, డిజైన్లో లోపం, నిర్మాణంలో లోపం, O&M విషయాల్లో లోపాలు స్పష్టంగా అవుపడుతున్నాయి. వాళ్లే కట్టినరు. 2019లో వాళ్ళే ఇనాగ్రేట్ చేసినారు. 2023లో వాళ్ళే ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు కూలిపోయింది. అసలు ఎంత బాధ్యతారహితంగా, ఎంత దిగజారుడు మాట్లాడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రంటే, ఎంత రబ్బిష్, ఇది నాన్ సెన్స్ మాట్లాడుతున్నాయన. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం.